హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో చాలామంది తెలంగాణ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంకా డిఫికల్టీస్ని అయితే ఫేస్ చేస్తున్నారు. సో మీరు అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేయాల్సినటువంటి మెయిన్ పాయింట్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. దీనితో పాటు ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి ఎక్స్పెక్టెడ్ ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు రిమైనింగ్ డేస్లో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా ఈ 5 కోర్సెస్ని అయితే మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ మీరు తీసుకున్నట్లయితే ఈ ఒక్క కోర్సులోనే ఈ కోర్సెస్ అన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా సపరేట్గా ఈ కోర్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెగా కోర్స్ తీసుకున్నటువంటి వారు. ఇందులో మీకు తెలుగు మీడియంలో ఉన్నటువంటి వీడియో క్లాసెస్ ఉంటాయి. 25 మాక్ టెస్ట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మాక్ టెస్ట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. మీరు సపరేట్గా తీసుకుంటే 99 రూపీస్ సపరేట్గా పే చేయాలి, కానీ ఇందులోనే ఈరోజు యాడ్ చేయడం జరిగింది. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన పీడిఎఫ్ కోర్స్ కూడా ఇందులోనే యాడ్ చేశాము. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవుతాయి. లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్కి అందిస్తున్నాం. 25 మాక్ టెస్ట్లు 199 రూపీస్కి అందిస్తున్నాం. పీడిఎఫ్ కోర్సు 199 రూపీస్కి అందిస్తున్నాం. ఇందులో మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఈ బిట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట, జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి. అలాగే మీకు స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా ఇందులోనే ఉంటాయి. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి 49 రూపీస్కి ఈ కోర్స్ అయితే అందిస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మెగా కోర్సు, పీడిఎఫ్ కోర్సు, కంప్యూటర్ నాలెడ్జ్ కోర్సు, ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి ఈ బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. ఇంకా ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ 25 మాక్ టెస్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్ అనేటువంటి ఈ పర్టికులర్ బాక్స్లో అయితే ఉంటుంది. సో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోకి వచ్చినట్లయితే ఈ 2 బాక్స్లు ఓపెన్ చేసి మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఇది తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్లోనికి వస్తారు. సో ఇక్కడ మీకు జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఉంటుంది. హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మరొక లింక్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ జాబ్స్కి సంబంధించి అయితే అప్లై చేశారో సో ఆ జాబ్స్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీరు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు ఇక్కడ మీకు సంబంధించినటువంటి యూజర్ ఐడి అంటే ఓటీపీఆర్కి సంబంధించినటువంటి ఐడిని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీఆర్ ఐడి మీకు తెలియకపోతే మీరు అప్లికేషన్ ఫిలప్ చేసినప్పుడు ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ మెయిల్ అడ్రస్ని చెక్ చేసుకోండి. స్పామ్ మెయిల్స్ ఇవన్నీ కూడా చూసుకోండి. మనకి మెయిల్లో మనకి ఏదైనా విషయాన్ని సెర్చ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి TSHC అని చెప్పేసి సెర్చ్ చేయండి. మీకు ఆ పర్టికులర్ మెయిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే రావడం జరుగుతుంది. ఇంకా పాస్వర్డ్ వచ్చేసి మీకు పాస్వర్డ్ తెలియకపోతే మీరు ఇక్కడ ఫర్గాట్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి ఫర్గాట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. అయితే మీరు పాస్వర్డ్ని మీరు తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు ఓటీపీఆర్ ఐడి అయితే తెలియాలి. సో ఓటీపీఆర్ ఐడిని ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి మీరు ఫర్గాట్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్పై క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది SMS రూపంలో మెయిల్ రూపంలో రావడం జరుగుతుంది. ఆ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయాలి. మీరు పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి యూజర్ ఐడి అలాగే ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి మీరు కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నటువంటి న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్పై క్లిక్ చేస్తే మీకు పాస్వర్డ్ అనేది చేంజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ఓటీపీఆర్ ఐడి అలాగే మీకు సంబంధించినటువంటి పాస్వర్డ్ని గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. అదే మీరు హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాల యొక్క అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. యూజర్ ఐడి అంటే మీరు హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి సపరేట్గా ఓటీపీఆర్ చేసుకోవాలి. అప్పుడే మీరు చేసుకున్నారు కాబట్టి ఆ ఓటీపీఆర్ని తెలంగాణ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీరు ఓటీపీఆర్ చేసుకున్నప్పుడు ఏదైతే మీకు ఓటీపీఆర్ ఐడి వచ్చిందో అది మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన ఓటీపీఆర్ ఐడి మీరు ఇక్కడ ఎంటర్ చేస్తే అది చెల్లదు.
అది మీరు గమనించాలి. ఇంకా పాస్వర్డ్ కూడా సేమ్ అనమాట. సో మీకు పాస్వర్డ్ ఉంటుంది, ఆ పాస్వర్డ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ తెలియకపోతే మీకు ఇక్కడ క్లియర్గా ఫర్గట్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్లో మీరు ఫర్గట్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ అనేది మీరు గెట్ బ్యాక్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఫర్గట్ యూజర్ ఐడి పాస్వర్డ్పై క్లిక్ చేస్తే మీకు ఓన్లీ పాస్వర్డ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్కి సంబంధించి మాత్రం మీకు SMS వస్తుంది. యూజర్ ఐడి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అది మీరు తెలుసుకోవాలి అంటే మీ మెయిల్స్, SMSలు మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. అది కూడా మీకు తెలియదు అనుకుంటే మీరు హైదరాబాద్ హైకోర్టుకి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవాల్సిందే. సో ఈ విధంగా మీరు ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ముఖ్యంగా మీరు జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇవి ఎంటర్ చేసి ఓకే, సో ఈ పర్టికులర్ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి. మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది, అప్లికెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంటుంది. మీరు అప్లికేషన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. అప్లికేషన్ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యూ అని చెప్పేసి ఉంటుంది, వ్యూ పైన క్లిక్ చేయండి. వ్యూ పైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ మధ్యలో అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి ఉంటుంది, పేమెంట్ స్లిప్ అని చెప్పేసి ఉంటుంది. ఈ అడ్మిట్ కార్డ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో అడ్మిట్ కార్డ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేయాలి. కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ తర్వాత లోడ్ అయ్యి మీకు కిందకి స్క్రోల్ చేస్తే అడ్మిట్ కార్డ్కి సంబంధించి డౌన్లోడ్ యొక్క ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు అడ్మిట్ కార్డ్ PDF అయితే డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో అడ్మిట్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్లో మీరు కొన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. కరెక్ట్గా లేని పక్షంలో మీరు హైకోర్టు హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి వాటి యొక్క మోడిఫికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలనేది తెలుసుకోవాలి. లేదు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఇబ్బంది పడతారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క క్యాండిడేట్ నేమ్. ఓకే, మీ క్యాండిడేట్ నేమ్ అనేది యాజ్ పర్ యువర్ డాక్యుమెంట్స్ ప్రకారం కరెక్ట్గా ఉందా లేదనేది చూసుకోండి. మీ ఫాదర్ లేదా మదర్ నేమ్ కరెక్ట్గా ఉందా లేదా యాజ్ పర్ యువర్ డాక్యుమెంట్స్ ప్రకారం ఉందా లేదనేది చూసుకోండి. తర్వాత మీ యొక్క OTPR ID ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదనేది చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు అప్లికేషన్ నంబర్ అని చెప్పేసి ఉంటుంది, ఆ నంబర్ కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చూసుకోండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఉంటుంది, సిగ్నేచర్ ఉంటుంది. సిగ్నేచర్ చిన్నగా ఉన్నా పర్వాలేదు. ఓకే, సిగ్నేచర్ అనేది చిన్నగా ఉన్నా పర్వాలేదు, కానీ మీ యొక్క ఫోటోగ్రాఫ్ గనక ఓకే ఈ సైజులో లేకుండా సో మీ యొక్క ఫోటోగ్రాఫ్ కనుక చాలా చిన్నగా ఉందనుకోండి, ఓకే చిన్నగా ఈ విధంగా చిన్నగా ఉందనుకోండి. సో ఇలా చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తారు అంటే మీరు కలర్ ఫోటోగ్రాఫ్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ఎఫిక్స్ చేయాలన్నమాట. ఓకే, ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా మీరు, బ్లాక్ అండ్ వైట్లో ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, కలర్ ఫోటోగ్రాఫ్ అవసరం లేదు. సో మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని మీరు ఇక్కడ ఎఫిక్స్ చేయాలి. ఎఫిక్స్ అంటే అంటించాలన్నమాట. సో గమ్ముతో అంటించి మీరు దీనిపైన గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించాలని చెప్పేసి మనకి కింద ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్లోనే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో గెస్టెడ్ ఆఫీసర్ చేత మీరు ఖచ్చితంగా సైన్ అనేది చేయించాలి. ఎవరి ఫోటో అయితే ఇక్కడ చిన్నగా ఉందో ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత వారు మాత్రమే కలర్ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఎఫిక్స్ చేసి గెస్టెడ్ ఆఫీసర్ చేత దీనిపైన సైన్ చేయించి స్టాంప్ కూడా వేయించండి. సో వారు ఈ యొక్క పర్టికులర్ అడ్మిట్ కార్డ్ని కరెక్ట్గా ఉందా లేదనేది చెక్ చేసుకోవాలి. డీటెయిల్స్ అన్నీ కూడా సిగ్నేచర్ చిన్నగా ఉన్నా కూడా పర్వాలేదు, కానీ సిగ్నేచర్ విజిబుల్గా ఉందా లేదనేది చూసుకోండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క ఫోటోగ్రాఫ్ అనేది చిన్నగా కాకుండా పెద్దగానే ఉండి బ్లర్గా ఉందనుకోండి, ఓకే సరిగ్గా క్లియర్గా కాకుండా బ్లర్గా ఉన్నట్లయితే అలాంటి సిచ్యువేషన్లో కూడా మీరు రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఎఫిక్స్ చేసి మీరు దానిపైన గెస్టెడ్ ఆఫీసర్ చేత సైన్ అనేది చేయించాలి. ఓకే, తర్వాత ఇక్కడ మీకు రిపోర్టింగ్ టైం అని చెప్పేసి ఉంది, అలాగే గేట్ క్లోజర్ టైం అని చెప్పేసి ఉంది. సో బిట్వీన్ దిస్ టైం పీరియడ్లోనే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అటెండ్ అవ్వాలండి. రిపోర్టింగ్ టైంలో మీ యొక్క హాల్ టికెట్ని, అలాగే మీ యొక్క బయోమెట్రిక్ని, అలాగే మీ యొక్క ఫోటో తీసుకోవడం, అలాగే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా చెక్ చేయడం లాంటివి, అంటే ID కార్డు ఇవన్నీ కూడా చూడడం లాంటివి చేస్తారనమాట. సో మీరు ఈ రిపోర్టింగ్ టైం లోపలే ఈ 4:15 టైం లోపల, అంటే మీకు ఈ షిఫ్ట్ టైమింగ్ ఎప్పుడు ఉంటే అప్పుడు, సో మీకు రిపోర్టింగ్ టైం ఇక్కడ ఎంతైతే మెన్షన్ చేశారో సో ఆ గేట్ క్లోజర్ టైం లోపలే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో మీరు ఈ టైం దాటిన తర్వాత వెళ్ళినట్లయితే, ఓకే ఇక్కడ క్లోజర్ టైం ఏదైతే ఉందో అది దాటిన తర్వాత వెళ్ళినట్లయితే మిమ్మల్ని లోపలికి రానివ్వరు. సో మీరు ఇంతకాలం పడిన కష్టం అంతా కూడా వృధా అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామినేషన్ వెన్యూ ఏదైతే ఉందో ఒకరోజు ముందే వెళ్ళి, ఎగ్జామినేషన్కి కొన్ని రోజులు ముందే వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఏ విధంగా వెళ్ళాలి ఏంటి లొకేషన్ అనేది ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీరు
ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి రిపోర్టింగ్ టైంకి వెళ్ళే విధంగా చూసుకోండి. ఎగ్జామ్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ తీసుకువెళ్ళాలి. ఓకే, జిరాక్స్ కాపీ బ్లాక్ అండ్ వైట్ తీసుకువెళ్ళినా పర్వాలేదు. కలర్ హాల్ టికెట్ అయితే అవసరం లేదు, కలర్లో అవసరం లేదు. ఓకే, బ్లాక్ అండ్ వైట్లో తీసుకువెళ్ళండి. ఒక బాటిల్ తీసుకువెళ్ళొచ్చు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి బాటిల్. అలాగే మీరు ఒక ఐడి కార్డ్ తీసుకువెళ్ళాలి. ఓకే, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, ఓకే, ఇలాంటివి మీరు తీసుకువెళ్ళాలి. సో ఇందులో ఏదో ఒకటి మీరు తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. ఒక సింపుల్ పెన్ మీరు తీసుకువెళ్ళవచ్చు. సో ఈ 4 మీరు తీసుకువెళ్ళాలి. హాల్ టికెట్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఐడి కార్డు, ఒరిజినల్ ఐడి కార్డ్ తీసుకువెళ్ళాలండి. ఓకే, ఒరిజినల్ ఐడి కార్డ్ తీసుకువెళ్ళాలి. అండ్ దీనితో పాటు మీరు ఇక్కడ పెన్ను ఒకటి తీసుకువెళ్ళవచ్చు అనమాట. ఈ 4 మిమ్మల్ని లోపలికి తీసుకువెళ్ళడానికి అలౌ చేస్తారు, కాబట్టి ఆ 4 తీసుకువెళ్ళండి. సో అవి మీరు అడ్మిట్ కార్డ్కి సంబంధించి చూసుకోవాల్సినటువంటి విషయాలు. ఇంకా ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో యాక్చువల్గా మనకి హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన ప్రాసెస్ సర్వర్ పోస్టులు మనకి యాక్చువల్గా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు వీటికి. సో ఇవి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అవ్వడం వల్ల కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్తో పాటు వీటిని అయితే కండక్ట్ చేయట్లేదు. వీటి యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ ఇవ్వలేదు, హాల్ టికెట్స్ కూడా అసలే రిలీజ్ చేయలేదు. అయితే మనకి వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అప్లై చేశారో సో వారికి ఏప్రిల్ ఎండ్లో కానీ, ఓకే, ఏప్రిల్ ఎండ్లో కానీ లేదా మే 10th లోపు, ఏప్రిల్ ఎండ్లో కానీ లేదా మే 10th లోపు మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఫ్యూ డేస్లో మనకి ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించిన పోస్టుల యొక్క ఎగ్జామినేషన్ డేట్స్ కూడా రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినటువంటి విత్ ఇన్ 1 వీక్ లోపే, ఓకే, విత్ ఇన్ 1 వీక్ లోపే మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన లింక్ అయితే మీకు ఈ పర్టికులర్ జాబ్స్కి సంబంధించి యాక్టివేట్ చేయడం జరుగుతుంది. వారు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వచ్చు. సో మీకు ఇక్కడ చూసుకుంటే ఇవి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ కాదు కాబట్టి ఏదో ఒక సండే రోజు, ఒక్కరోజు చాలన్నమాట. సో మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఈ 2 ఎగ్జామ్స్ని కంప్లీట్ చేసేస్తారు. ఒక్క రోజులో ఎగ్జామ్స్ అయితే అయిపోతాయి. సో మనకి నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్, నెంబర్ ఆఫ్ డేస్ అయితే ఉండవు. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే మీకు ఒక్క సండే రోజు చాలండి. సో ఏదైతే మనకి హాలిడే ఉంటుందో ఆ సండే రోజు మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి ఏప్రిల్ ఎండ్లో కానీ లేదా మనకి మే నెలకు సంబంధించినటువంటి 10th లోపు, మే 10th లోపు మనకి ఈ పర్టికులర్ ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామినేషన్స్ జరిగే అవకాశం ఉంది. చాలామంది వీటి గురించి అడుగుతున్నారు కాబట్టి సో ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఈ విధంగా నేనైతే చెప్తున్నాను. ఓకే, మనకి అఫీషియల్గా రాలేదు కానీ నేనైతే ఈ విధంగా చెప్తున్నాను అనమాట. సో ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయిన వెంటనే వీటికి కూడా మనకి ఎగ్జామినేషన్ డేట్స్ ఇచ్చి వాటి యొక్క హాల్ టికెట్స్ ఇవన్నీ రిలీజ్ చేసి మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము ప్రొవైడ్ చేసినటువంటి 399 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, 199 రూపీస్ 25 మాక్ టెస్ట్ సిరీస్ కోర్సు, 99 రూపీస్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ కోర్సులు అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.